మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ కు చుబిగుస్తోంది. దాడికి కర్త కర్మ క్రియ అన్ని కూడా జోగి రమేషేనని మరో నిందితుడు పోలీసులకు చెప్పుకొచ్చాడు. ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న 4వ నిందితుడు పాలడుగు దుర్గాప్రసాద్ ని పోలీసులు కస్టడీకి తీసుకుని వచ్చారు. జోగి రమేష్ దగ్గరుండి తమను దాడి చేయించాడని తీసుకువచ్చారని ఆయన పోలీసులకు చెప్పుకొచ్చారు. దాడి చేయాలని ఆయననే ఆదేశించారని కూడా తెలిపారు. ఆ రోజు విషయం ఏమిటో చెప్పకుండా తన ఇంటికి కారులో రావాలని రమేష్ ఆదేశించారని నిందితుడు చెప్పాడు. అక్కడికి వెళ్లిన తర్వాత సీఎం జగన్ ఇంటి వరకు వెళ్దామని నమ్మించి చంద్రబాబు ఇంటికి తీసుకువెళ్లారని దుర్గాప్రసాద్ పోలీసులకు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే మరో 7 నిందితులు కూడా పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ కు ఉచ్చుబిగుస్తోంది. దాడికి కర్త కర్మ క్రియ అన్ని కూడా జోగి రమేషేనని మరో నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న 4వ నిందితుడు పాలడుగు దుర్గాప్రసాద్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. జోగి రమేష్ దగ్గరుండి తనను దాడి చేయడానికి తీసుకువచ్చారని ఆయన పోలీసులకు చెప్పారు. దాడి చేయాలని ఆయనని ఆదేశించారని చెప్పాడు. ఆయన ఆ తరువాత విషయం ఏమిటో చెప్పకుండా తన ఇంటికి కారులో రావాలని రమేష్ ఆదేశించారని నిందితుడు చెప్పాడు. అక్కడికి వెళ్లిన తర్వాత సీఎం జగన్ ఇంటి వరకు వెళ్దామని నమ్మించి చంద్రబాబు ఇంటికి తీసుకువెళ్లారని దుర్గాప్రసాద్ పోలీసులకు చెప్పాడు. ఈ కేసులో ఇప్పటికే మరో 7 నిందితుల నుండి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు జోగి రమేష్ కు ఇందులో హస్తం ఉంటూ జోగి రమేషే పూర్తిగా ప్లాన్ క్రియేట్ చేసి వీళ్ళని ఇన్వాల్వ్ చేసినట్టు కూడా నిందితుడు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాస్ మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో కర్త కర్మ క్రియ అంటే మొత్తం పాత్రదారులు సూత్రధారులు మొత్తం కూడా మాజీ మంత్రి జోగి రమేష్ అని చెప్పి పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. దాదాపుగా 2 నెలల పాటు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాల సేకరణ, అలాగే కొంతమంది నిందితులను అదుపులో తీసుకుని విచారణ, ఇట్లా రకరకాల కోణాల్లో విచారించిన పోలీసులు తాజాగా కొంతమంది నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ రికార్డులో పలు ఆసక్తికరమైన అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇబ్రహీంపట్నానికి సంబంధించిన 7 వ్యక్తుల నుంచి పోలీసులు ఇప్పటికే వాంగ్మూలం రికార్డ్ చేశారు. వారు 7 కూడా తమకేమీ తెలియదు, జోగి రమేష్ పిలిస్తేనే తాము తాడేపల్లికి వచ్చాం, అక్కడి నుంచి చంద్రబాబు నివాసానికి వెళ్ళామని చెప్పారు. అయితే పాలడుగు దుర్గాప్రసాద్ ఈ కేసుకు సంబంధించి కూడా A4గా నిందితుడు ఉన్నాడు. ఇతన్ని ప్రస్తుతం అయితే ఇతను జ్యుడిషియల్ కస్టడీలో అంటే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్న ఉదయం పోలీసులకు సంబంధించి కూడా కోర్టు ఆదేశంతో కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈయన విచారించిన సమయంలో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. జోగి రమేష్ చంద్రబాబు నివాసంపై దాడి రోజు ఉదయం తనకు ఫోన్ చేశారు. నీకు ఎక్కడున్నావు అంటే నేను ఇబ్రహీంపట్నం ఉన్నానని చెప్పిన తర్వాత నీ కారు ఉందంటే ఉందన్నారు. నీ కారు వేసుకొని అర్జెంటుగా తాడేపల్లి వైసీపీ కార్యాలయం దగ్గర అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్ ఇంటి దాకా వెళ్దామని చెప్పారు. కానీ జగన్ ఇల్లు కంటే మెయిన్ రోడ్లో నుంచే డైరెక్ట్గా చంద్రబాబు నివాసం వద్దకు తీసుకెళ్లారు. చంద్రబాబు నివాసంపై దాడి పాల్పడి ప్రయత్నించిన సంఘటన కనిపించింది. ఇక్కడ మాకేమీ తెలియదు, తమని జగన్ ఇంటి దగ్గరికి జగన్ని కల్పిస్తానని చెప్పి తీసుకువెళ్లి చంద్రబాబు నివాసంపై దాడికి పాల్పడే విధంగా ప్రేరేపించారని చెప్పి దుర్గాప్రసాద్ వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. దుర్గాప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారం చేసుకొని మిగిలిన మరికొంతమంది నిందితులను కూడా చేర్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దుర్గాప్రసాద్ మరికొంతమంది పేర్లు కూడా వెల్లడించినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 40 మంది నిందితులను గుర్తించారు పోలీసులు. దాంట్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం, ఆ స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని పిలిచి విచారించడం, వాళ్ళ పాత్ర ఉందంటే కనుక వారిపై కూడా ఎఫ్ఐఆర్లో కేసు నమోదు, ఇట్లా వరుసగా క్రమేపీ జరుగుతున్న నేపథ్యంలో కూడా అదనంగా కొత్తగా 4-5 పేర్లు కూడా దుర్గాప్రసాద్ పోలీసులు చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పోలీసులు ఈరోజు రేపట్లో వారిని కూడా పిలిచి విచారించి వారి పాత్ర ఉందా లేదా, ఉంటే ఏ విధంగా వారి పట్ల వ్యవహరించాలి, వారిని కేసు ఇన్వాల్వ్ చేసి రిమాండ్ తరలించడం తదితర అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే జోగి రమేష్కు సంబంధించి ఈ 7 పాటు దుర్గాప్రసాద్ మొత్తం 8 మంది ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని కూడా దుర్గాప్రసాద్కి ఈరోజు పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అతను రేపు కానీ ఎల్లుండి కానీ విచారణకు రావాలని చెప్పి కూడా మంగళగిరి పోలీసులు అతనికి నోటీస్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే నెల 4వ తేదీ వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పి మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ జోగి రమేష్కి మంగళగిరి రూరల్ పోలీసులు అలాగే మంగళగిరి DSP కార్యాలయం విచారణకు రావాలని చెప్పి కూడా నోటీసులు సర్వ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సత్తాజ్.
రైట్, థ్యాంక్ యూ శివ.